ఈ మధ్యన జూచి అనేటువంటి పేరు మీద సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ జూచీలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. అతనే కోచి. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. కోచి అంటే ఏంటి? ఈ కోచి ఎవరు? ఇప్పుడు ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. రామ్మా కోచి, కమాన్ కోచి. కోచి ఎక్కడమ్మా? కోచి కమాన్. పద్ధతి ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా రుద్రుడు, ఈ మెగా రుద్రుడు మనం 2000 సంవత్సరం నుంచి ఎప్పుడైతే కొద్దిగా తారక్ చిరంజీవి కాంపిటీషన్ ఇస్తున్నాడు, అది ఆ తర్వాత సింహాద్రి ఇట్లాంటి పడంగానే అరే మనకేమో వరుసగా ఫ్లాపులు పడతారు ఎవరో చిన్న ఇదనమాట. ఈ కోచి మాట్లాడేటువంటి దాంట్లో ఏంటంటే చిరంజీవి గారు అనేటువంటి తరం ఎప్పుడుది? ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వీళ్ళ ఒక తరం. ఆ తర్వాత ఈ కోచియే చెప్తున్నాడు, మీరు వినాలి. ఏంటి కాంపిటీషన్ ఎవరికి ఇస్తున్నారు? చిరంజీవి గారికి ఇస్తున్నారట. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి హయాము వరకు కూడా చిరంజీవి గారే నంబర్ 1. ఆ తర్వాత రామ్ చరణ్ గారు వచ్చారు, ఆయన దాన్ని తీసుకున్నారని అనుకోవచ్చు. బట్ నిన్న మొన్న అంటే జనవరిలో రిలీజ్ అయినటువంటి మనశంకర్ వరప్రసాద్తో 400 కోట్లు కొట్టారుగా. అంటే ఇప్పటికీ అంటే ఈ జనరేషన్కి కూడా మెగాస్టారే నంబర్ 1 ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అది మనం చెప్పాల్సిన అవసరం లా, రికార్డులు చెబుతున్నారా కోచి. అరే కోచి నిన్నేరా. ఈ కోచి అంటే కొవ్వు పట్టిన చీడ పురుగు అనాలి. ఎందుకంటే అంతకు మించి ఇతను మాట్లాడలేను. ఎందుకంటే ఆడికి సంస్కారం లేదని చెప్పి మనం కూడా సంస్కారాన్ని మరవలేంక. కాకపోతే నాగేంద్ర అనేటువంటి ఒక సినిమా జర్నలిస్ట్ని దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ తెలుగు సినిమాకి సంబంధించి అనేక వార్తలను అనేక ఛానల్స్లో ఆయన హెడ్గా పనిచేసినటువంటి వ్యక్తిని ఈ పిల్ల బచ్చా కుంకాగాడు కొచ్చిగాడు, ఈ అంటే కోచిగాడు అంటే వేరేదనలా, కోచి అన్న, ఓకేనా, ఆడు మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన చెప్పాలంటే ఆయన ప్యాంట్లు వేసుకున్నప్పుడు పుట్టలేదు ఈడు బతుకు. ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయి అసలు ఈడిది. జర్నలిస్ట్ నాగేంద్ర గారు ఎప్పుడూ కూడా మీరు ఆయన ఇంటర్వ్యూలు చూడండి. చిరంజీవి గారు అంటే ఆయన ఏమి ముందుగా ఈ కోచి గాడికి తెలియాల్సింది ఏంటంటే నాగేంద్ర గారు చిరంజీవి గారి కులం కాదురా పిల్లన కొండిగా. అర్థమైందా? తెలుసుకుని సావు. ఎంతసేపు రుద్దుడు అంటే మెగాస్టార్ రుద్దితే ఇప్పుడు 400 కోట్లు ఎవడిస్తాడు? మీ తాత వచ్చిస్తాడా? మనశంకర వరప్రసాద్కి 400 కోట్లు జనాలు ఇచ్చారు అంటే మీ తాత వచ్చిస్తాడారా? రామ్ చరణ్ గారి సినిమా పెద్ద సినిమా బాగోపోతే మీ అయ్య ఇచ్చాడారా? కోచిగా పనికి మాలనేదవా. ఎన్ని రకాల కుట్రలు చేసి ఆపుదామని చెప్పి థియేటర్లు ఇవ్వకుండా ఆపినా కూడా ఇన్ని నెగిటివ్ ట్రోల్స్ని తట్టుకుని కూడా ప్రేక్షకుడు వచ్చి తిడుతున్నారా మీ కడుపులు మాడ. మిమ్మల్ని అరే ఏం బతుకులరా, మీ ఎలాంటి సినిమాని ఎందుకురా తగ్గించారు అని చెప్పి ప్రేక్షకులు తిడుతున్నారా. అందరూ చూసి 400 కోట్లు ఇచ్చినటువంటి జనాలందరూ చిరంజీవి గారి క్యాస్ట్ కాదు. ఈ కోచి గడికి అర్థం అవ్వాలి. మెగా రుద్దుడు అంటే ఎంతసేపు ఎంత రుద్దితే అవుతారా? మరి నువ్వు కూడా వెళ్ళురా, నీకు కూడా రుద్దుతాం. బాగా ప్రశ్న అనేటువంటి వాడిని కూడా రుద్ది ఇది ఒక ప్రశ్న రుద్దుడు అని పెడతాం. ఎంతమంది చూస్తారు దా? ఈ మొఖంలో నా చెప్పు. నువ్వు కూడా నాగేంద్ర గారి గురించి మాట్లాడటమే. ఏం మాట్లాడతావురా? ఆయన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ బతుకెంత? 40 ఏళ్ళ ఆయన ఎక్స్పీరియన్స్తో నీ ఏజ్ ఉందరా అసలు? నీ బతుకెంత చెప్పు అసలు? ఏం బతుకుతావు చెప్పు నువ్వు అసలు? ఆయన అనే స్థాయా? సరే, ఆయన చిరంజీవి గారు అంటే అభిమాని కావచ్చు. చిరంజీవి గారికి అభిమానులు అంటూ ప్రత్యేకంగా మిగతా హీరోలందరికీ ద్వేషం ఉండదు. చిరంజీవి గారు సినిమా అభిమాని. ప్రతి సినిమా అభిమాని చిరంజీవి గారికి అభిమానిగానే ఉంటారు. అది తెలుగు అయినా, తమిళ అయినా, హిందీ అయినా, ఇంకొకటైనా చిరంజీవి గారిని ఇష్టపడ్డారంటే ప్రభుదేవ గారైన ఆయన క్యాస్టింగ్ కాదు, లారెన్స్ గారు ఆయన క్యాస్టింగ్ కాదు. అర్థమవుతుందా? తమిళనాడుకి సంబంధించినటువంటి విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అన్నంత మాత్రాన ఆయన క్యాస్టింగ్ కాదు అక్కడ. అర్థమవుతుందా? మమ్ముటి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిను గొప్పగా చెప్పినప్పుడు చిరంజీవి గారు ఆయన క్యాస్టింగ్ కాదు. భారతీ రాజా గారు చిరంజీవి గారిని పొగిడారు. బాలచంద్ర గారు ఒక కమల్ హాసన్, ఒక రజనీకాంత్ కలిపితే చిరంజీవి అని చెప్పారు. అంటే ఆయన క్యాస్ట్ అండ్ సర్టిఫికేషన్ ఇవ్వలా, రుద్దితే ఇవ్వలా. అంత పెద్ద గొప్ప డైరెక్టర్లు రుద్దితే ఇవ్వర్రా. మెగా రుద్దుడు అంటే నువ్వు చెప్తున్నావు కదా, ఏదో సొల్లువాగుడు.
అప్పుడెప్పుడో ఉదయ కిరణ్ గురించి మాట్లాడు, వాళ్ళ సిస్టర్ మాట్లాడిన దానికి తర్వాత సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తూ అన్నీ మూసుకుని కింద కూర్చున్నాం. నీ పని ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం. అసలు నీ దాంట్లో ఒక్క పనికొచ్చే వీడియో ఉందరా? ఎంతసేపు ఈ దేశం మీద విషం చిమ్మటం తప్ప, ఈ మతాల మీద చిచ్చులు పెట్టడం తప్ప నీ బతికేమన్నా ఇంకోటి ఉందా? ఒక్కటన్నా ప్రూవ్ చేసి ఏమన్నా తగలెట్టుకున్నావా? అందరి దగ్గరికి ఎంతసేపు దాక్కుని బతకటం తప్ప నీ బతుక్కు బయటకు వచ్చి తిరిగేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఆయన గురించి మాట్లాడతావు. నాగేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి సినిమా ప్రేమికుడు. దాంట్లో చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి ఒక ఎక్స్పెరిమెంటల్ చేసో ఇంకొకటి చేసో ఈ తెలుగు సినిమా కంటూ ఒక ఐడెంటిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆయన అంటే ఇష్టపడతారు. చాలా మంది ఉన్నారు. బండ్ల గణేష్ గారేమో ఆయన క్యాస్ట్ కాదుగా, ఆయన ఇష్టపడతాడు. ఆయన అలాంటి వ్యక్తి చాలా మంది ఉన్నారు. అలాగా నాగేంద్ర గారు చిరంజీవి గారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంతేగాని ఆయన చెప్పింది ఏమాత్రం అబద్ధం లేదు. నువ్వు నిరూపించి కావాలంటే నాగేంద్ర గారు చిరంజీవి గారి గురించి మాట్లాడింది ఇది అబద్ధం అని ఒకటి చెప్పరా నీ బతుక్కి? నీ ఏజ్కి, నీ ఎక్స్పీరియన్స్కి నాగేంద్ర గారికి నిన్ను కంపేర్ చేయడం కాదు, కానీ నువ్వు ఒక్కటి చేస్తావు, ఒక్కటి చెప్పు. అసలు నాగేంద్ర గారు చెప్పింది ఇదిగో ఇది అబద్ధం అని ఒకటి చెప్పరా? చిరంజీవి గారు చేసినటువంటి దానాల గురించి బయటికి చూపించినవి ఏమన్నా అబద్ధాలా? సేవా కార్యక్రమాలు అబద్ధాలా? దాన ధర్మాలు అబద్ధాలా? కొన్ని 100 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఏ హీరో కూడా ఇవ్వలేనివి, సహాయం చేయలేనివి అన్ని కోట్ల రూపాయలు సహాయం చేశారని చెప్పడం అబద్ధమా? నిరూపించరా కావాలంటే నీ బతుక్కి. ఛాలెంజ్ విసురుతున్నా. నాగేంద్ర గారు కాదు, నేను చాలు నీకు సమాధానం చెప్పు చూద్దాం. తీసుకురా. అవును 100 కోట్లు ఆయన ఏమి ఇవ్వలేదు, ఎవరికి సహాయం చేయలేదని చెప్పరా. నీ బతుక్కెంత, నువ్వెంత? నాగేంద్ర గారు ఓన్లీ చిరంజీవి గారిని అని అలా పొగిడారా అంటే, నాగేంద్ర గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ హీరో సినిమా రిలీజ్ అయినా, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, ఇంకొక పెద్ద సినిమా అయినా సరే, అక్కడ ఆ సినిమాకంటూ ఎవరైతే కొంతమంది చిన్న చిన్న సినిమాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆయన పిలుచుకుని సత్కరించుకుని ఆయనతో ఇంటర్వ్యూలు చేపించుకుని ఆయన్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి 4 మంచి మాటలు ఆ సినిమా గురించి చెప్పించుకుంటారు. ఆయన ఎప్పుడూ కూడా ప్రతి సినిమాని బాగుందని కానీ, మినిమం బాగుందని కానీ చెప్తారే తప్ప ఇది బాగాలేదు, ఇది లేదు అని ఎప్పుడు చెప్పలే. ఆయన ఎప్పుడు సినిమాని కిల్ చేయాలనేటువంటి ఆలోచన లేరు. మెగా సినిమాని లేపచ్చేమో కానీ ఇంకొక సినిమాని తగ్గించేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఎందుకు ఆయన చిన్న సినిమాలకు వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ గురించి మాట్లాడతారంటే, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అక్కడ ఆ సినిమాకి సంబంధించి ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, అటు రామ్ చరణ్ గారి గురించి మాట్లాడినా, చిరంజీవి గారి గురించి మాట్లాడినా, పెద్ద పెద్ద హీరోలు సినిమా వాళ్ళ వ్యక్తుల గురించి చిన్న వేదికల మీద చిన్న సినిమాల దగ్గరికి వచ్చిన ఆ ఫంక్షన్ల దగ్గర మాట్లాడితే ఎలివేట్ అవుతుంది. ఈ సినిమా అంటూ ఒకటి ఉందని ప్రపంచానికి ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తుందని ఆయన అలా మాట్లాడతారు. అది చిన్న సినిమాని నిలబెట్టడం కోసం మాట్లాడతారు. ఆయన ఇచ్చేటువంటి రివ్యూలో ఒక్క సినిమా గురించి నువ్వు తప్పుగా మాట్లాడి చెప్పు చూద్దాం. ప్రభాస్ గారి గురించి కావచ్చు, రామ్ చరణ్ గారి గురించి కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కావచ్చు, లేదా ఇంకొకళ్ళ గురించి కావచ్చు, మహేష్ బాబు గారి గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా సరే నాగేంద్ర గారు తప్పుగా మాట్లాడినటువంటిది ఒక్కటి చూపించండి రా. ఎవడైతే సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు మొత్తుకుంటున్నారు కదా, మీ బతుకులకు ఒక్కటి చూపించండి నాగేంద్ర గారికి సంబంధించి. క్రెడిబిలిటీ ఉన్నటువంటి క్యారెక్టర్ అయింది. అంతేగాని ఎవరో ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఇది చెప్పారంట అని చెప్పి సొల్లువాగుడు మాట్లాడాలి. ఆయన ఎప్పుడు మాట్లాడిన తర్వాత వెళ్ళి నేను అన్నది తప్పు, నేను ఎంక్వైరీ చేసుకోవాల్సింది, నేను విత్డ్రా చేసుకుంటున్నానని ఎప్పుడు చెప్పలా. ఉన్నదే చెప్పాడు. క్రెడిబిలిటీ ఉండేటువంటి జర్నలిజం అంటే అది. అంతేగాని ఎదవ కంపారిజన్లో ఆయనతో చేసేటువంటి పరిస్థితి ఉండదు. అర్థమైందా? చీగా వేరేది అనలా, కొదోచ్చిగా నీవు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. అర్థమైందా? నువ్వు నీ తాతలు ముత్తాతల తరమే కాలా. నేను చెప్తున్నా మళ్ళీ, మెగాస్టార్ జోలికి, మెగా ఫ్యామిలీ జోలికి నీ తాత ముత్తాతల తరమే ఏమి పీకలేకపోయింది. నువ్వు నీ చెంచాగాళ్ళని వేసుకుని, లేదంటే నీ బచ్చాగాళ్ళని వేసుకుని ఆయన మీదకి వెళ్దామంటే ఇది కూడా ఊడదు. అర్థమైందా? నాగేంద్ర గారిని కూడా ఇది కూడా పీకలేవు. చెప్తున్నాగా, నాగేంద్ర గారిది నీ వల్ల ఇది కూడా ఊడదు. గుర్తుపెట్టుకో. అంతేగాని నువ్వు నీ బతికేంటో నువ్వు చూసుకో. కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి కార్యక్రమం ఏదో పెట్టుకుని సత్యవుగా దాంట్లో జావు అంతే.